September 23rd. ముందు అందరూ కొంచెం కొంచెం మాట్లాడారు కాబట్టి నేను కొంచెం కవర్ చేస్తాను. సో ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో అంటే నాకు ఉయ్యాల జంపాల కథ కూడా విరించి నాతో చెప్పాడు. అండ్ దానికంటే ముందు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశాడు, నిన్నటి వెన్నెల అని. యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. చాలా చాలా క్యూట్ షార్ట్ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత నాకు ఈ సినిమా ఉయ్యాల జంపాల కథ ఒపీనియన్ కోసం చెప్పడం జరిగింది. అండ్ అప్పుడు న్యూ కమర్స్తో చేస్తే చాలా బాగుంటుందని చెప్పాను కథ విన్న వెంటనే. బట్ ఎప్పటి నుంచి నాకు ఫస్ట్ కలిసినప్పటి నుంచి విరించి నచ్చేసాడు. బేసిక్గా మనిషిగా చాలా నచ్చేసాడు. తనతో కలిసి ఒక సినిమా చేయాలి అన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఎప్పుడు కుదురుతున్నా అని వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే కిరణ్ గారితో, గీత గారితో కూడా ఎప్పటి నుంచో కలిసి సినిమా చేద్దామని కోరిక ఉండింది. సో వాళ్ళే విరించిని తీసుకొని వచ్చేటప్పటికి తెలియకుండా వాళ్ళు వస్తున్నారు, దారిలో ఉన్నారు అనగానే 50% డిసైడ్ అయిపోయి ఈ సినిమా చేస్తున్నానని. అండ్ కథ విన్న తర్వాత 150% డిసైడ్ అయ్యాను, ఎందుకంటే కథ అంతగా నచ్చింది కాబట్టి. సో ఇమీడియట్గా సినిమాను ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు మేము ఫాస్ట్గా చేసామనో కాదు, ప్రతి సినిమా తీసుకున్న టైం తీసుకుంది. బట్ నిజంగా ఎప్పుడు చేసామో తెలియకుండా అయిపోయింది. అంతగా దానికి కారణం చేసిన లొకేషన్లో చేసిన పని కాదు, ఉన్న కంటెంట్. ఎందుకంటే సినిమా మీరు చూసేటప్పుడు మీకు ఎంత హాయిగా అనిపిస్తుందో చేసేటప్పుడు మాకు అంత హాయిగా అనిపించింది. అండ్ ఉన్న సినిమాలో ఉన్న మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ అన్నీ ఎంజాయ్ చేస్తూ చేసాం, ప్రతి సీన్ ప్రతి సిచ్యువేషన్. అండ్ కథ విన్నప్పుడు ఏదైతే నమ్మానో ఈరోజు ఫైనల్ రిజల్ట్ చూసిన తర్వాత దానికి 200% న్యాయం చేసినందుకు విరించి విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మజ్ను నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో నార్మల్గా ఏ సినిమా అయినా మనం చూసినప్పుడు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి, లేదంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఇలాంటి సినిమాలు ఈ మధ్య ఆడుతున్నాయి, ఇలాంటి సినిమాలు వస్తున్నాయి వేరే వేరే ఇండస్ట్రీస్లో, ఇలా బోల్డెన్ లెక్కలు వేసుకొని చేసే సినిమాలు ఎక్కువ చూస్తున్నాం మనం. ఏ లెక్కలు వేసుకోకుండా చాలా సింపుల్గా చాలా మనసులోంచి వచ్చిన ఒక కథని తనకు తెలిసిన క్యారెక్టర్స్, తనకు తెలిసిన ఒక స్టోరీని అంతే అందంగా చెప్పాడు విరించి మజ్నులో. ఈ సినిమాలో ట్విస్ట్లు, టర్న్లు, బ్యాంగ్లు అలాంటివి ఏముండవు. ఒకటి మాత్రం గ్యారంటీగా, సినిమా బిగిన్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటుంది. అండ్ ఆ స్మైల్ చూడటానికి ఇంకా ఇంకో 2 రోజులు మేము టీం అందరం వెయిట్ చేయాలి. తెలియని ఒక హానెస్టీ ఉంది, ఒక సింప్లిసిటీ ఉంది కథలో. నేను ఇందాక లెక్కల గురించి మాట్లాడుతున్నాను కదా, ఏం లేదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కాదు, అసలు తెలుగు సినిమాల్లో చాలా కాలం అయి ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో 4 పాటలు ఉన్నాయి మా సినిమాలో. నాకు తెలిసి ఎవరు అంత ధైర్యం చేయరు. అండ్ ఆ ధైర్యానికి కారణం కూడా ఎందుకంటే ఆ కథలో ఒక భాగంగా వస్తాయి పాటలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, కామెడీ కానీ, ఏది కూడా సినిమాకి సంబంధం లేకుండా కాసేపు ఏదో మిమ్మల్ని మాయ చేయాలన్న ఉద్దేశంతో ఉండదు. ఒక అందమైన, ఒక మంచి నైస్ కథ చెప్పాలన్న ప్రయత్నం మాత్రమే కనపడుతుంది ప్రతి ఫ్రేమ్లో. అండ్ డెఫినెట్గా ఇంతకుముందు నా సినిమాల విషయంలో ప్రేక్షకులకి ఒక నమ్మకం ఉంది. నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా సరే అదే వినపడుతూ ఉంటుంది. ఏంటంటే ఫ్యామిలీలో ఒక ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా వచ్చి నా సినిమా చూడొచ్చు అన్నది, అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. అందుకే చెప్పుకుంటున్నాను కూడా ఈరోజు. అండ్ ఈ మజ్ను సినిమాతో ఆ బలం ఇంకా డబుల్ అవుతుంది, 200% అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా ఒక యాక్షన్ ఎపిసోడ్, ఇంకోటి ఏదో ఒక ఏజ్ గ్రూప్కి ఇబ్బంది పెట్టే ఒక సిచ్యువేషన్ అయినా సినిమాలో ఉంటుంది. అంటే ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఒక థియేటర్లో కూర్చుంటే ఎక్కడో వచ్చాడు ఒక చిన్న ఇబ్బంది అయినా పడే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా కంప్లీట్గా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా మజ్ను. అండ్ విరించి గురించి ఆల్రెడీ చెప్పాను, ప్రొడ్యూసర్స్ గురించి. ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ హైలైట్ అంటే గోపి సుందర్ మ్యూజిక్ అని. ఈరోజు ఆడియో సక్సెస్ పార్టీ యాక్చువల్లీ. నేను నార్మల్గా లాస్ట్ జెంటిల్మెన్ సాంగ్స్ ఆల్మోస్ట్ టాప్ 1లోనో టాప్ 2లోనో ఉన్నాయి రేడియోలో. అంతకుముందు కృష్ణగాడిలో నువ్వంటే సాంగ్, ఇవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజువల్తో సక్సెస్ అయిన సాంగ్స్. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే చాట్ బస్టర్స్లో మజ్ను సాంగ్స్ ఉండడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్కి వెళ్తాయి అన్నది నేను ఊహించగలను. సో అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపి సుందర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా చూడని, మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే సినిమాకి ఇచ్చిన రీ రికార్డింగ్.
సినిమాలో ఉన్న ప్రతి సీన్ని ఎంతగా ఎలివేట్ చేశాడంటే, అంటే సినిమా టోన్ని, ఇమోషన్ని అర్థం చేసుకొని మ్యూజిక్ చేసే వన్ ఆఫ్ ద రేరెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఐ వాంట్ థ్యాంక్ గోపి సుందర్ ఈ సందర్భంగా. అండ్ ఈ సినిమాకి బ్రహ్మాండమైన డైలాగ్స్ రాసిన మిర్చి కిరణ్, తన మాటలు ఎలా ఉంటాయో మీరు రేడియోలో వినే ఉంటారు, అది స్క్రీన్ మీద నా నోట చూడబోతున్నారు మీరు ఇంకో 2 రోజుల్లో. అండ్ మన కాశీ చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు, రిలీజ్ అయిన తర్వాత అవుతాడు అనుకున్నాను, ముందే అయిపోయాడు. నాకు ఎప్పటి నుంచో పిల్ల జమీందార్ టైం నుంచో తెలుసు. అప్పుడు పిల్ల జమీందార్కి అసిస్టెంట్ డైరెక్టర్, ఈ సినిమాలో నా ఫ్రెండ్ రోల్ చేశాడు. తను ఇందాక అన్నట్టు ఫ్రెండ్ అంటే ఊరికే పక్కన ఉంటాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్, చాలా క్రూషియల్ రోల్. అండ్ తను బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది. అండ్ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బిగ్గెస్ట్ రిలీజ్. మీరు అన్నట్టు ఐ హోప్ వీ ఆల్ డూ జస్టిస్ టు ద రిలీజ్. అండ్ అందరికీ బేసిక్గా మా టీం మెంబర్స్ అందరికీ, మా లిరిసిస్టులు అందరికీ సాంగ్స్ ఈరోజు మ్యూజిక్ హిట్ అవ్వడానికి బిగ్గెస్ట్ కారణం కూడా ఏంటంటే మీ ఇన్స్ట్రుమెంటేషన్ మ్యూజిక్ మాత్రమే కాదు, అంత అందమైన లిరిక్స్ కూడా ఇంపార్టెంట్. అది చాలా మిస్ అవుతున్నాం మనం ఈ మధ్యకాలం. అలా ప్రతి పాట మీనింగ్ఫుల్గా రాసిన రాంబాబు గారికి, రామ్ జోగేష్ శాస్త్రి గారికి, శ్రీమణి గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మజ్ను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి, నిజంగా మనసు నుంచి వస్తున్న మాట. మజ్ను 2 రోజుల్లో మీ ముందుకు రాబోతుంది అండ్ 100% హిట్ అవ్వబోతుంది. ఎంత అన్నది మీరు డిసైడ్ చేయాలి. అండ్ దానికి కారణం ఎవరో ఒక్కరు మాత్రం కాదు, ఈ టీంలో ముందు నుంచి బిగినింగ్ నుంచి పనిచేసి ఈ రోజు దాకా సాయంత్రం దాకా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కారణం. ఇట్స్ అ కంప్లీట్ టీమ్ వర్క్. అది ఎందుకు అంటున్నాను అన్నది మీరు మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 23rd పైరసీని ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్లో బిగ్ స్క్రీన్లో మాత్రమే చూడండి. అండ్ మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. Not wait for September 23rd. So just 3 more days till Majnu comes to see all of you guys. So the only thing that I want to ask all of you is, we need your support. Please go watch Majnu. Don't watch it anywhere else. Watch it in the theater. Don't support piracy. And I want to thank the whole cast and crew of Majnu.